మీ డబ్బులతో ఒక్క రోజు కూడా గడవకూడదు అనేదే నా ప్రార్థన. నీకు డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. అలాంటప్పుడు మీరెందుకండి ఇక్కడికొచ్చారు? దారి తప్పిన భార్య, తన పిల్లలు ఇలా మా గురించి అనుకుంటున్నప్పుడు ఎందుకు ఇక్కడికొచ్చారు? నేనే నీతో చెప్పాను కదే, నా దగ్గర నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. నన్ను వదిలేసి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఎప్పటికీ వదలనే. ఇదిగో కావంటే తీసుకో, ఇంకా 2 రోజులు అయిందంటే ఇది కూడా ఉండదు. తీసుకోవా? వద్దు. జైల్లో మీరు పనిచేసిన డబ్బులివి. ఒక మనిషిని చంపిన చేతులతో సంపాదించినది. ఇందులో ఒక్క రూపాయి కూడా నాకో నా పిల్లలకో వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు, లేకపోతే నేను మరో మార్గం వెతుక్కోవాలి. ఇది చాలా అనుకుంటా. ఎక్కడ పెట్టుంటారు? కాఫీ పొడి, పచ్చడి, కనిపించట్లేదేంటి? దీని లోపల ఉంటుందేమో. దొరికింది. నేనందరినీ రోజు సరి చేస్తాను.
బాలా బాలా చూసే బాలా 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 చూసే బాలా ఏంటి ఏమైంది ఏమైందో చెప్పండి. వసే నీ పొక్కరు పొత్తు కొడుకున్నాడుగా ఈరోజు నా చేతిలో చచ్చాడే. ఖచ్చితంగా ఈరోజు చంపేస్తాను చూడు. అమ్మా ఏయ్, ఏమైందమ్మా? మళ్ళీ పోలీసులు ఇంటికి వచ్చారు. రా. ఇంకా మంట తగ్గలేదు. వాడు ఇక్కడే ఉంటాడు కదా? ఇక్కడే ఉంటాడు సార్. ప్రాబ్లం ఏంటి సార్? వాడిని ఇక్కడ పిలవండి. ఎవరిని? మీ భర్త ఉన్నాడు కదా వేణుగోపాల్, అతన్ని. జామీన్లో వచ్చిన ఖైదీ తప్పు చేస్తే జామీన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రారా. పెళ్ళాంతో పిల్లలతో చాలా సంతోషంగా ఉండి బాగా కలర్ వచ్చినట్టున్నావు. సార్ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్ను వెల్కమ్ చేస్తానికి వచ్చి బండి ఎక్కండి సార్. ఎందుకు? రేపు పూర్వకు నీకు నీ వార్నింగ్ ఇచ్చాను కదరా, సైలెంట్గా ఉండమని. మీరు చెప్పినట్టు నేను ఇక్కడ సరిగ్గానే సార్ ఉన్నాను. ఎంత చక్కగా ఉన్నావో నాతో చెప్పనీకు. నువ్వు సరిగా ఉండుంటే నీ మీద మర్డర్ కంప్లైంట్ ఎందుకిస్తారా? ఏం చెప్తున్నారు సార్? నేనా? కాదు, నా మీద. అరే మీరు అపార్థం చేసుకున్నారు సార్. నేను ఇంట్లో సైలెంట్గా కూర్చున్నా. మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నా. అవును, నువ్వు ఇక్కడే ఉన్నావు. అద్దెడుతానికి వచ్చిన ఇంటి ఓనర్ సురేందర్ని నువ్వు మర్డర్ చేస్తున్నావని కంప్లైంట్ వచ్చింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం నీ మీద యాక్షన్ తీసుకోవాలి. బాగుపడే ఉద్దేశం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సార్ నీకు ఇచ్చిన శిక్షలో ఇంక ఏది తగ్గేదే లేదు. వీడిని చూసేటప్పుడు చంప చెల్లుమని కొట్టాలనిపించింది. కానీ మీ మొహం చూస్తే వాడిని ఏం చేయలేకపోతున్నాను. ఇకపోతే వేణు సార్, వెళ్దామా? సార్ అది పట్టుకొని వీడిని తీసుకెళ్ళండి. వీడిని సార్ నేనే చేయలేదు. ఇక మీద మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి నేను ఇక్కడికి రాను. ఏవైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సార్ ఎక్కించండి వాడిని బండిలో. సార్ అది సార్ సార్ నేనే చేయలేదు.
కదా. ఇక మీదట ఆ నస ఉండదు. ఏదో బండొచ్చి వెళ్ళినట్టుగా ఉంది. ఎవరొచ్చారు? ఎవర్రా వచ్చింది? పోలీసు. పోలీసులా? మాట మాటకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇకపై రారులే. ఏ వాళ్ళ బండ్లో కూడా పటాసులు పెట్టావా? ఉహుం. మీరే కదా చెప్పారు మీరు ఇక్కడ ఉండడం వల్లే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారని. ఎవరా మనిషి? మీ కొడుకుని అంటున్నాను. వాడు మీ నాన్నరా? ఆ మనిషి నా నాన్న కాదు. లేకపోతే ఆకాశం నుంచి పుట్టావా? పిల్లలంటే తల్లిదండ్రుల మీద ప్రేమ దయ చూపించాలి. పెళ్ళాంతో పిల్లలతో కొన్ని రోజులు హాయిగా గడపాలని మీ నాన్న వచ్చాడు. చెప్పడం మర్చిపోయాను, ఆయన పోలీస్ తీసుకెళ్లిపోయారు. ఇకపై రారు. జైలుకి తీసుకెళ్తున్నామని పోలీస్ అంకుల్ చెప్తాం విన్నాను. వాడిని ఎందుకురా పోలీసులు తీసుకెళ్లారు? దిగుతున్నారని కింద పడకండి, ఎందుకంటే అది కూడా నేనే చేశానని చెప్తారు. ఓ, బాలా అమ్మ బయట ఉన్నారు, అస్సలు వినిపించదు. ఆయన పోలీస్ తీసుకువెళ్ళిపోయారుగా, మరి మీరెప్పుడు వెళ్తారు? లేకపోతే ఈ రూమ్ లో పెద్ద బాంబు వెళ్తుంది. వాడు చూపు చూడు, చూపులతోనే చంపేసేలా ఉన్నాడు. విసరద్రా, విసరకు. అమ్మా! ఎరా చంపేస్తావా? మాట్లాడకూడదు. అమ్మో ఓ దేవుడో, ఈ దుర్మార్గుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో తెలియట్లేదే. కసాయాడు. కల్లు, ఇంకా స్నానం చేయలేదా? కల్లు, డోర్ని విరక్కొట్టకండి, ఇప్పుడే వస్తాను. స్నానానికి వెళ్తే చాలు గంట సేపు ఉంటుంది బాత్రూంలో. ట్యాంకులో నీళ్లన్నీ అయిపోతాయి. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెళ్ళింది, ఇంతవరకు బయటికి రాలేదు. నువ్వెందుకని ఎప్పుడు తన వెనకాలే తిరుగుతావు? ఎప్పుడు చూసినా దాని వెనకాల తిరగడమే నాకు పని అయిపోయింది కదరా. ఇక అలా చేయకపోతే ఎలా మరి? తను చెప్పిన దానికి తలాడించే ఒక మనిషి దొరికితే తనకింకా అల్లరెక్కువ. అల్లరి చేస్తుందంటే మరి ఎలా?
ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నీ మాట కూడా వినదు. ఇదంతా కొన్ని రోజుల తర్వాత మారుతుంది. మారుతుంది. మొండికేసినప్పుడల్లా ఒకటి తగిలించాలి. అప్పుడే నువ్వంటే భయం ఉంటుంది. నా కూతురు భయపడే విధంగా నేను ఉండను. ఒక్కగానొక్క కూతురు కావటం వల్ల నువ్వు గారాబం చేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఇప్పటి వరకు నువ్వు తనని ఒక చీపిరి పుల్లతో కూడా నువ్వు కొట్టలేదు. బుద్ధిగా ఉండే పిల్లని ఎందుకని కొట్టాలి? తన నా కళ్ళ ముందు ఏదైనా తప్పు చేయని అప్పుడు కొడతాను. నీకది తప్పనిపించటం లేదా? నేను 2 దెబ్బలు కొడితే సమస్య సాల్వ్ అవుతుందా? నేనేం అలా చెప్పడం లేదురా. తండ్రి భయంతో పెంచితే నీకే మంచిది. లేకపోతే బాధపడాల్సింది నువ్వే. ఇక కళ్ళు ఏం చేసినా సరే నేను అటువైపు కూడా తిరిగి చూడను. మునుపు ఇక్కడ ఉండే లాలి ఉందిగా, కళ్యాణి విషయాలు చూసుకోవడానికి కావాలంటే తనని పిలుద్దామని ప్రీతి అంది. తను గల్ఫ్కెళ్ళానని చెప్పింది కదా. తిరిగి వచ్చేసిందట. లాలి అయితే కొన్ని రోజులు తనని పెంచిందిగా. కళ్ళు ట్యూషన్ టీచర్ని తన తల్లిలా చూసుకుంటోంది. ట్యూషన్ తప్ప ఆవిడికి వేరే పని లేదని తెలిసింది. నీకు అభ్యంతరం లేకపోతే కళ్యాణి పనులు చూసుకోవడానికి ఇక్కడికొచ్చి ఉంటుందేమో అడగొచ్చు కదా. నువ్వు జరిగే విషయాలు ఏమైనా ఉంటే చెప్పమ్మా. జరిగే విషయాలు, జరగబోయే విషయాలన్నీ నీకు చాలా చెప్పాను, కానీ ఒక్కసారైనా విన్నావా? కానీ ఇప్పుడు ఇలాగే జరుగుతుంది. మన సూపర్ మార్కెట్ కన్స్ట్రక్షన్ విషయాలు మాట్లాడడానికి నేను వెంటనే ముంబై వెళ్ళాలి. వెళ్తే రావడానికి కనీసం వారం పడుతుంది. నేను కావాలంటే లాలిని పిలుస్తాను. ఒక్క వారం పాటే కదా, అప్పటి వరకు ప్రీతిని ఇక్కడ ఉండమంటాను. నేను ఆర్కే వెళ్తున్నా. ఆహ్, తనైతే ఇక్కడికి రావడానికి కుదరదు. కళ్యాణిని అక్కడికే పంపిద్దాం. నన్ను ఎక్కడికి పంపించడానికి మీరిద్దరు మాట్లాడుతున్నారు? నేను ముంబై వెళ్తున్నాను. బామ్మ ఒక్కతే నీ విషయాలన్నీ చూసుకోలేదు. అందువల్ల నిన్ను ప్రీతి ఆంటీ ఇంట్లో వదిలిపెడదామని. నేను ప్రీతి ఆంటీ ఇంటికి వెళ్ళను. నేను లచ్చతో గొడవ పడ్డాను. ఇక్కడెవ్వరూ లేకుండా ఒక వారం ఇక్కడే ఉన్నావంటే ఈ ఇంటిని తలకిందులు చేసేస్తావు. నాన్న వచ్చేదాకా నేను టీచర్ అమ్మ ఇంటికి వెళ్ళి ఉంటాను. నేను చెప్తే నమ్మావా నువ్వు? తనకంతా ఇప్పుడు ఆ టీచర్ అమ్మే. టీచర్ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నాకు అక్కడ ఎలాంటి కష్టం ఉండదు. నాన్న, నేను టీచర్ అమ్మ ఇంటికి వెళ్ళి ఉంటాను. కల్లు, నువ్వే విషయం డిసైడ్ చేయొద్దు. నువ్వు ఎవరింటికి వెళ్ళట్లేదు, ఎవరు ఇక్కడికి రావట్లేదు. ఎప్పుడు నోరు తెచ్చినా టీచర్ అమ్మా. ఇకపైన ఆ మాట అన్నావంటే ట్యూషన్ కూడా పంపను. ఆ కళ్ళు, ఇదిగో పాలు నాకొద్దు, తాగండి. చెయ్యి వదలండి. నాన్న ముంబైకి వెళ్ళేలా ఉంటే ఖచ్చితంగా నేను టీచర్ అమ్మ ఇంట్లోనే ఉంటాను. అందువల్ల మీరు ఎంత తిట్టినా నేను వెళ్తాను. జామీన్ టైం పూర్తవడానికి ముందే వేణునెందుకు పోలీసులు అరెస్ట్ చేసుకుని వెళ్లారు? ఆటో స్టాండ్కి వెళ్లి శివప్రసాద్ని కొట్టాడని చెప్పాను కదా. ఆ రోజు పోలీసులు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. 2-3 రోజులు సైలెంట్గా ఉన్నారు. హౌస్ ఓనర్ని చంపడానికి వచ్చాడు అని కంప్లైంట్ ఇచ్చారు. అందుకే అతన్ని తీసుకెళ్లారు. అది కూడా మనకి మంచిదే అనిపిస్తోంది. ఒక 10 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉన్నారనుకో, నీకు మాత్రం కాదు, పిల్లలకు కూడా ఇబ్బందే. ఆయన ప్రవర్తన ఇంకా బూతులు విని పిల్లలు ఎలా ఉంటారు? ఆయన వచ్చింది కూడా నాకు ప్రాబ్లం కాదు. నేను చేస్తున్న పనిని పాడు చేసిపోయాడు. ఇకపై పిల్లలు ట్యూషన్కి వస్తారా అని తెలియడం లేదు. ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా నువ్వు చూశావు. ఈ చిన్న విషయానికే బాధపడకూడదు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నా మాట వింటారు. ఆ తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా నేను జీవించాల్సి వస్తుంది. వాళ్ళకి నచ్చిన డ్రెస్ కొనాలంటే, చెప్పులు కొనాలంటే అన్నిటికీ డబ్బులు ఇవ్వండి అని చేతులు చాచుతారు. ఆ కోరికలు నేను నెరవేర్చాలిగా. నువ్వు హర్యానీ దగ్గర అడిగుండొచ్చు కదా. ఏమని? నాకే దారి లేదు, నన్ను రక్షించు అనా? నేనేమైనా సహాయం అడుగుతానని లీవులకొచ్చినా కూడా అన్నయ్య ఇటువైపు రానివ్వడం లేదు. నువ్వు సహాయం అడగద్దు, నువ్వు పడే అవస్థ చెప్పొచ్చుగా. చెప్తే దివ్య మాట వినకుండా అన్నయ్య నాకు హెల్ప్ చేస్తాడు. ఇక వాళ్ళ కుటుంబ జీవితంలో నా వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు భయపడే నేనేమీ చెప్పడం లేదు, మాట్లాడటమే లేదు. అమ్మా నాన్న వచ్చారా? అందుకు వాళ్ళకి బాలనే కూతురు ఉండాలిగా. అజయ్ పెళ్లికి కూడా వాళ్ళు నన్ను పిలవలేదు.
ఈ స్థలం గురించి మాట్లాడి ఒక క్లారిటీకి రావాలి. క్లియర్ చేయడానికి ఏముంది? మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే రాసిస్తా అన్నావుగా. ఇలా చూడు, మేమిద్దరం మగాళ్ళం మాట్లాడుకుంటాం. నా దగ్గర చెప్పకుండా ఈయన ఒక్క పని కూడా చేయరు. 10 లక్షలు తీసుకురండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఏ విధంగా ఇవ్వాలేంటి 10 లక్షలు? హా, లెక్కలు చెప్పేటప్పుడు మీరు వినలేదా? రేయ్, నా పేరులో ఉన్న స్థలం అమ్మితే 10 లక్షలే వస్తాయా? అదంతా నాకు తెలీదు. తెలియకపోవడానికి నువ్వేమైనా గుడ్డేడువా? సెంటుకి 1 లక్ష రూపాయలన్నా కూడా 50 లక్షల రూపాయలు వస్తాయి. ఆ స్థలానికా మాక్సిమం 20 లక్షలు వస్తాయి. తిని పట్టుకో, అంతకు మించి ఒక్క పైసా రాదు. అమ్మి డబ్బులిస్తా అంటున్నానుగా. అలా నువ్వేమీ అమ్మొద్దు. వేణును మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలనుకున్నావో నేను చంపి పడేస్తాను. ఏమనుకుంటున్నావా? వదలండి. తెలుస్తాను. ఏమనుకుంటున్నావు? రేయ్, నన్ను వదులు. నన్ను వదులు. రేయ్, రేయ్, వదలండి. నువ్వైపోయావు. రమ్మంటున్నాను. వదలవే. కావాలంటే చూడవే, ఈడు ఎక్కువ రోజులే బ్రతకడు. చంపి ఆ స్థలంలోనే పాతేస్తాను.